మీకు గాడ్ మీద ఎంత లవ్ ఎనర్జీని మనం అలౌ చేస్తే మీ డిజైర్ని అంత బ్యూటిఫుల్గా నెరవేరుతుంది. ఎస్పెషల్లీ తల్లులు, మీ పిల్లలకి రాలేదని కనుక మీరు కంగారు పడితే మీరు కంగారు ఇస్తున్నారు వాళ్ళకి ఇంజెక్ట్ చేసినట్టుగా. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. My dear beautiful friends, I'm sorry. Please forgive me. Thank you, I love you. ఎస్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వచ్చారో బంగారాలు, ప్రెగ్నెన్సీ రావడం ఇన్ఎవిటబుల్, ఈజీ. మన క్లాస్లోనే ఒక రోహిణి అని అద్భుతమైన వాళ్ళ కపుల్ ఉన్నారు. వాళ్ళు ఐవి ద్వారా పిల్లలు పుడతారు అంటే లేదు, హోపనపన చేసుకొని పుట్టించారు. అద్భుతమైన పాపను కన్నారు వాళ్ళు. లాస్ట్ టైం నేను ఫిజికల్ మీట్కి వెళ్ళినప్పుడు అప్పుడు కుదరలేదు వెళ్ళడం. ఈసారి డెఫినెట్గా నేను ఆ పాపను చూస్తాను. అమేజింగ్. పేరు కూడా మీరే పెట్టండి, ఇది హోపనపన పాప అని. ఆ పాపని మాకు 5th month స్కానింగ్ రిపోర్ట్ కూడా పంపించారు. అంత బ్యూటిఫుల్గా స్కానింగ్ చూపిస్తే ఇదిగోండి మా పాప, హోపనపన పాప. అమ్మ మీరు చెప్పింది మేము ఫాలో అయ్యాం. జస్ట్ అందరికీ చెప్పినట్టే చెప్పానండి, వాళ్ళు ఫాలో అయ్యారు అంతే. రిజల్ట్స్ వచ్చింది అంటే వాళ్ళకి నేను సెపరేట్గా చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళిద్దరికి నేను ఏం చెప్పను. దే జస్ట్ టుక్ ఇట్ సో హ్యాపీలీ. అండ్ అద్భుతమైన పాప వచ్చింది. అలాగే హోపనపన ద్వారా 2 ఓవరీస్ లేని వాళ్ళకు కూడా బేబీలు ఉన్న రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గాడ్ అండి, గాడ్కి లాజికల్ మైండ్తో సంబంధం లేదు. మీకు గాడ్ మీద ఎంత లవ్ ఎనర్జీని మనం అలౌ చేస్తే మీ డిజైర్ని అంత బ్యూటిఫుల్గా నెరవేరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు పెద్ద ఇంత నగలకి గోడ కిందకి వెళ్ళడు, ఇంకా పైనే ఉంటాడు. ఇంకా అసలు కిందకి ఈక్వల్ అవ్వట్లేదు. ఇమీడియట్గా ఒక తులసి దళం వేయగానే కిందకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ రుక్మిణీదేవి. సో అంత లవ్ మీలో ఉంటే బేబీ ఎందుకు రాదండి? బేబీ మీద ఉండాల్సింది లవ్ అండి. రాలేదని భయపడద్దు, వర్రీ వద్దు. వాటన్నిటిని తీసేయండి, లవ్ని పెట్టుకోండి. లవ్ ఉన్న ప్లేస్కి అన్నీ వచ్చేస్తాయండి. లవ్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు వర్రీ అవ్వద్దు, లవ్కి ప్లేస్ ఇవ్వండి. నర్వస్ సిస్టంలో లవ్ తీసుకోండి. భయానికి మీ పేరు చెప్పి బాధపడుతుంది, వర్రీ అవుతుంది, రాదేమో అని కంగారు పడుతుంది. మీ పిల్లకైనా మీకైనా, ఎస్పెషల్లీ తల్లులు, మీ పిల్లలకి రాలేదని కనుక మీరు కంగారు పడితే మీరు కంగారు ఇస్తున్నారు వాళ్ళకి ఇంజెక్ట్ చేసినట్టుగా. ముందు మీరు క్లీన్ చేసుకోండి. లవ్తో ఏదైనా సాధించవచ్చండి. ఓన్లీ లవ్ తోటి. ఫర్గివ్నెస్, లవ్. ఎవరిని ఫర్గివ్ చేయాలో, ఏ ఫెమినైన్ ఎనర్జీని ఫర్గివ్ చేయట్లేదో వాళ్ళందరినీ ఫర్గివ్ చేయండి. ఫెమినైన్ ఎనర్జీని, భయం, బాధ, వరి ఏమున్నాయో గుర్తించి మీ లోపల ఉన్న మొత్తం ఎవరైతే ఉన్నారో వాటన్నిటినీ లవ్ చేసి పంపించేయాలి. మీరే బాలా త్రిపుర సుందరి అవుతారండి, అమ్మవారు అవుతారండి. అమ్మవారికి ప్రెగ్నెన్సీ రాదా అండి? యు ఫీల్ యు ఆర్ ద హయ్యర్ మైండ్. నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను హయ్యర్ మైండ్ని కదా. ఎమోషన్ తీసేస్తే తెలుస్తుందండి మీరెవరో. అది తీసుకొని ఉంచుకొని ఇంకా వర్రీ అవుతుందని ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దండి. ప్లీజ్ లెట్ గో. ఎస్పెషల్లీ అమ్మలు, మీ పాపలకు కనుక ప్రెగ్నెన్సీ రాలేదని వర్రీ అవుతుంటే ప్లీజ్ రైట్ సాబిటైజ్ చేయొద్దు, వాళ్ళ లైఫ్ని పాడు చేయొద్దు. మీరు రాసి కాల్చేయండి. ఓకే. సో మీరు మీ ఎమోషన్స్ అండి, జస్ట్ ఎమోషన్స్. అలాగే బంగారాలు, ఈ సాటర్డే సండే మీకు ఒక క్లాస్ ఇస్తాము. 2 hours 3 hours ఉంటుంది. అది చూడండి. దాంట్లో ఒక మెడిటేషన్ ఉంటుంది, అది కూడా చేసుకోండి. స్పెషల్ మెడిటేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఓవరీస్. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఓవరీస్ ప్రాబ్లం ఉన్నా, ఈ వాల్స్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే సిస్ట్లు ఉన్నా, అన్నిటికీ దాన్ని హీల్ చేసేది ఎనర్జెటికల్ అండి. ఈ డెడ్ ఎనర్జీ వల్ల అవన్నీ పాడైపోయినాయి. సో ఎనర్జెటికల్లీ హీల్ చేసే మెడిటేషన్ ఉంది, అది పెట్టుకోవచ్చు. మెడిటేషన్ తర్వాత ఫస్ట్ వినండి నేనేం చెప్పాను. 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది, చక్కగా విని ఆ మెడిటేషన్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ ఎందుకు రాదండి ప్రెగ్నెన్సీ? చెప్పండి నాకు. మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి, బేబీని ఎలా పుట్టించుకోవాలి, బేబీ ఉందని ఎలాగ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి, అది కూడా ఉంది. 2 తీసుకోండి, 2 వినండి. అద్భుతంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుందండి. రాదని ఎవరు చెప్పారండి? అడ్డం ఉందండి.
రిసీవర్దండి ప్రాబ్లం. రిసీవర్ని క్లీన్ చేయండి. ఓకే.